షాకింగ్ విషయాలను వెలుగు చూస్తున్నాయి. ఎలియామా ఫిలిప్ చెప్పిన విషయాలు చూస్తే అందరూ నివ్వెరపోతారు. ఆమె చెప్పిన విషయాలు ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ ఆ ఎఫ్ఐఆర్ అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఎఫ్ఐఆర్ కాపీలో ఎలియామా ఫిలిప్ వారింట్లో పనిచేసేటువంటి ఆయా, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసేటువంటి ఆయా, తన కుమారుడు రెండవ కుమారుడు జైబాబుకి, జహంగీర్ ఆయన పేరు, జైబాబుకి కొంత కేర్ టేకర్ గా ఉంటున్నారు ఎలియామా ఫిలిప్. సో ఆయనతో పాటు అదే గదిలో పడుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది ఏంటి అనేది ముందుగా అందరికంటే ఫస్ట్ గా ఆర్టీవీ మీకు ఎఫ్ఐఆర్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో ఏ అంశాలను పొందుపరిచారో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో రాత్రి 2 గంటల సమయంలో ఒక శబ్దం వినిపించిందని చెప్పి ఫిలిప్ చెప్పుకొచ్చారు. ఆవిడ ఇంట్లో పనిచేసే ఆవిడ గదిలో బాత్రూమ్ తలుపు తెరిచే ఉంది. అటాచ్డ్ వాష్రూమ్లో ఆ గదిలో ఉన్నటువంటి వాష్రూమ్ తలుపు తెరిచే ఉంది. లోపల లైట్ కూడా వెలుగుతోంది. అయితే కొంత లేచి చూసి ఆ తర్వాత పడుకున్నాను. నేనేమనుకున్నానంటే అక్కడికి కరీనా లేదా సైఫ్ ఎవరైనా వచ్చి జైబాబును చూసి వెళ్ళారేమో అనే ఒక ఆలోచన చేశాను. అందుకే లైట్ వెలుగుతుందేమో అనే ఒక ఆలోచన చేశాను. కానీ అంతలోనే మరోసారి తప్పు చేసినట్టుగా నాకు అనిపించింది. నేను మళ్ళీ లేచి బాత్రూమ్ వైపుగా వెళ్ళక ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ కనిపించేటువంటి వ్యక్తి ఈయననే ఒక్కసారిగా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి బ్లేడ్ తో బెదిరిస్తూ, నువ్వు ఎవరికి చెప్పకు, అది నార్మల్ బ్లేడ్ ఏం కాదు, హెక్సా బ్లేడ్. అంటే మనం బేసిక్గా ప్లాస్టిక్ పైపులు, కొన్ని ఇనుమునటువంటి ఐరన్ రాడ్స్ కట్ చేయడానికి వాడేటువంటి ఆ బ్లేడ్స్ యాక్సా బ్లేడ్ అని. సో యాక్సల్ బ్లేడ్ ఆయన చేతిలో కనిపించింది. దాన్ని చూపించి బెదిరించి, నువ్వు ఎవరికి చెప్పకు, నోరు మూసుకో, నువ్వు కనుక చెప్తే చంపేస్తానంటూ తన గొంతు పైన పెట్టబోయాడట. వెంటనే ఆమె ఎవరిని కూడా పలకలేదు, చాలా సైలెంట్ అయిపోయింది, ఎవరిని పట్టించుకోలేదు, బయటికి వెళ్ళకూడదంటూ కూడా వారించాడట. దీంతో ఆమె కొంచెం అక్కడి నుంచి లేచి ఆ పిల్లవాడు ఉన్నాడు, 4 ఏళ్ల పిల్లవాడు జైబాబు దగ్గర వెళ్ళే ప్రయత్నం చేసింది ఆ మెయిడ్. కానీ ఆ మెయిడ్ అక్కడికి వెళ్ళగా ప్రయత్నం చేయకోసారిగా ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ గొడవ సమయంలో తన ఎడమ చేతికి గాయం కూడినట్టుగా ఆ పని మనిషి చెప్తోంది. అడ్డుకునే ప్రయత్నంలో ఆ బ్లేడ్ నా చేతికి తగిలి గాయమైందని చెప్తోంది. ఇక ఏం కావాలి అని అతన్ని అడగ్గా ఆయన, నాకు ₹1,00,00,000 కావాలి, 1 crore అని ఇంగ్లీష్లో చెప్పాడట. దీంతో వెంటనే అరవసాగింది, అరుపులు వేసింది ఆమె. అరవడంతో వెంటనే ఆయన అరవడంతోనే వెంటనే కరీనా, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కూడా పరుగులు తీస్తారు, రూమ్ వైపుగా వచ్చారు. అప్పుడే ఈ దాడి జరిగింది. మీకు చాలా క్లియర్ గా చెప్పాను. ఎఫ్ఐఆర్ లో ఈ అంశాలని పొందుపరిచారు ముంబై పోలీసులు. ఇక్కడ మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపించినటువంటి ఆవిడే ఎలియామా ఫిలిప్. ఆమె ఎలియామా ఫిలిప్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పని మనిషిగా పనిచేసేది ఆవిడే. అలా సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు జహంగీర్ అలీ ఖాన్కి రక్షణగా కేర్ టేకర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలియామా ఫిలిప్. ఆవిడే కనిపించేటువంటి ఆవిడే. ఆమె పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎఫ్ఐఆర్ లో చాలా కీలకమైన విషయాన్ని ముంబై పోలీసులు పొందుపరిచారు. ఆమె చెప్పిన విషయాల ఆధారితంగా చూస్తే అర్ధరాత్రి సుమారుగా 2 గంటల సమయంలో ఎవరో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తనకు కనిపించినట్టు చెప్పింది. ముందుగా ఆ రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ లో తలుపు తెరిచింది, లైట్స్ వెలుగుతున్నాయి. అయితే జైబాబును చూసేందుకు ఎవరో వచ్చారని చెప్పి చాలా తేలికపాటిగా పడుకున్నారట. అంతలోనే ఒక 5 నిమిషాల తర్వాత ఏదో తప్పు జరుగుతోంది, నాకు కొంత అనుమానంగా ఉంది, ఒక మనిషి నీడ నాకు కనబడుతోంది. మళ్ళీ లేచి చూస్తే వెంటనే ఆ వ్యక్తి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి తన చేతిలో నుండి యాక్సల్ బ్లేడ్తో నా గొంతుపై పెట్టి, ఎవరికి చెప్పకు, సైలెంట్ గా ఉండు అని చెప్పి బెదిరించబోయాడట. ఇంతలోనే ఆమె కొంత ఆయన తోసేసే ప్రయత్నం చేసింది. వెంటనే జహంగీర్ అలీ ఖాన్, ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ రెండవ కుమారుడు 4 ఏళ్ల బాబు జై బాబు వైపుగా ఆమె వెళ్ళసాగింది. ఆయన తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంతలోనే ఆ బ్లేడ్ తన ఎడమ చేతికి తగిలి గాయమైనట్టుగా ఆ పని మనిషి చెప్తోంది. అంతలోనే ఆ వ్యక్తి మరోసారి ఏం కావాలని చెప్పి ఎలియామా ఫిలిప్ ఈ వ్యక్తి వచ్చినటువంటి ఆ దుండగుడిని అడగ్గా, నాకు 1 crore కావాలి, ₹1,00,00,000 కావాలని చెప్పాడట. అంతలోనే ఆమె అరుపులు పెట్టింది. వెంటనే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇద్దరు కూడా ఆ రూమ్కి వచ్చారు. దీంతో ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసి, అదే బ్లేడ్తో విచక్షణ రహితంగా దాడి చేసి, బేసిక్గా యాక్సిడెంట్ అంటే తరచుగా మనం చూస్తుంటే కొంత ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కొంత అంతా కూడా రస్టీగా కూడా కనబడుతుంది. మనకు ఎక్కువగా యాక్సల్ బ్లేడ్ అని చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది ఆ రస్టీగా ఉన్నటువంటి బ్లేడ్ మాత్రమే. సో ఆ రస్ట్ ఉన్నటువంటి బ్లేడ్ ఆయన చేతిలో ఉంది. వెంటనే దాంతో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయబోయాడు. సైఫ్ అలీ ఖాన్కి చాలా తీవ్రంగా గాయాలైతే అయ్యాయి. సైఫ్ అలీ ఖాన్కి ఏకంగా వెన్నుపూసకి చాలా 2 అంచుల లోతుగా ఆ బ్లేడ్ దిగినట్టు తెలుస్తోంది. అది ఇరుక్కుపోయింది అక్కడే. దాన్ని ముంబై లీలావతి హాస్పిటల్లోని డాక్టర్స్ సర్జరీ చేసి బయట తీసుకొచ్చారు. ఇక ₹1,00,00,000 డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇంగ్లీష్ అడిగినట్టు కూడా తెలుస్తోంది. చదువుకున్న వ్యక్తే చొరబడ్డాడని తెలుస్తోంది. 1 crore అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పాడంటే ఆయన పక్కాగా చదువుకున్న వ్యక్తి.
రోడ్డు పక్క ఉన్నటువంటి బెగ్గర్ అయితే అస్సలు కాదు. సో ఈ దాడి వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన 1 crore అంటే ఇంగ్లీష్లో చెప్పుకొచ్చాడంటే ఆయన ఏదో సామాన్యం రెగ్యులర్గా తినేటువంటి వ్యక్తి అయితే కాదు, బిచ్చగాడైతే అంతకంటే కాదు. ఆయన పక్కాగా చదువుకున్న వ్యక్తి, అంత ప్రీ ప్లాన్డ్గా, అంత మాస్టర్ స్కెచ్తో ఎవరి కంటపడకుండా అందరి కళ్ళు కప్పేసి ఆ ఇంటి వరకు చేరగలిగాడంటే పక్కాగా దీని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎస్, మీరు చూడొచ్చు ఎలియామా ఫిలిప్ చెప్పినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారితంగా చూస్తే సైఫ్ అలీ ఖాన్ పైన పెద్ద కుట్రే జరిగింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆ రోజు రాత్రి అంటే ఈరోజు ఉదయాన్నే 2:30 సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో ఏం జరిగిందనేది ఎలియామా ఫిలిప్ చెప్తున్న విషయాలు చూస్తుంటే ఇది పక్కా ప్లాన్ గా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ని దాడి చేసిపోయిన వ్యక్తి 1 crore అడిగినట్టు తెలుస్తోంది. 1 crore రూపీస్ అంటూ కూడా చెప్పుకొచ్చారట. అయితే అవన్నీ పక్కన పెట్టేసినటువంటి ఎలియామా ఫిలిప్ వెంటనే అరిచింది. అరుపులు వికేకమైనటువంటి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇద్దరు కూడా రూమ్లోకి వచ్చి రాగానే ఈ వ్యక్తి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఫర్ ది ఫస్ట్ ఆర్టీవీ వీకే ఎఫ్ఐఆర్ కాపీలో ఏమున్నది అనే అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. సో అందరికంటే ఫస్ట్గా ఈ కేసు సంబంధించి అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందిస్తోంది. సో ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ముంబై పోలీసులు ఇప్పుడు ఛేదించే పనిలో ఉన్నారు. 10 బృందాలుగా ముంబై పోలీసు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి ఎవరు, ఎలా వచ్చారు, ఏంటి అని కూడా చాలా లోతుగా పరిశీలించే అవకాశం కనబడుతోంది. పక్కాగా ఆయన ఒక్కడిగా అయితే ఈ రకంగా ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. పక్కాగా ఎవరో ఒకరు సహకరించి ఉండాలి. ఆ సహకరించిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఆయనకు సహకరించాల్సి వచ్చింది, నిజంగానే ₹1 కోటి డిమాండ్ చేసేందుకు వచ్చారా, లేదు డైరెక్ట్ గా సైఫ్ అలీ ఖాన్ కుమారుడు జహంగీర్ అలీ ఖాన్ ఉన్నటువంటి ఆ రూమ్ టార్గెట్ చేసి వెళ్ళాడంటే జహంగీర్ అలీ ఖాన్ ని కిడ్నాప్ చేయాలని ఆలోచించారా, అసలు ఏం జరిగింది, నిజంగానే ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి సైఫ్ అలీ ఖాన్ దగ్గర నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నం ఏమైనా చేశారా, ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళారు, ఆ లేడీని ఎందుకు బెదిరించారు, పక్కా టార్గెటెడ్గా ఆ రూమ్లోనే వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ రూమ్ని కనీసం ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళారు, తర్వాత రూమ్లోకి ఎలా వెళ్ళారు, అది చిన్న బాబు ఉన్నటువంటి రూమ్ కాబట్టి అక్కడ దాక్కుందామనే ప్రయత్నమా, లేదంటే బాబుని కిడ్నాప్ చేసి ఈ డబ్బులు దండుకున్నామనే ప్రయత్నమా, డబ్బులు డిమాండ్ చేసే ప్రయత్నమా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. పక్కాగా ఆయన 1 crore అంటూ ఇంగ్లీష్లో చెప్పాడంటే ఆయన కొంత చదువుకొనే ఉంటాడు. సో దీంతో ఆయన పక్కాగా ఒక స్కెచ్ వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా వచ్చాడు. ఆయన కొన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే పక్కాగా ఒక పెద్ద ప్లాన్ కుట్రే జరిగిందంటూ కూడా చాలా మంది అనుమానిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ముంబై పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ ఆధారితంగా వ్యక్తిని మరింతగా గాలిస్తున్నారు. పక్కాగా ఆయనని సమాచారాన్ని మేము త్వరలో వెల్లడిస్తామంటూ చెప్తున్నారు. సో ఎలియామా ఫిలిప్ చెప్పిన విషయాలు చూస్తుంటే చాలా షాకింగ్ గానే ఉన్నాయి. ముందుగా ఆయన ఆవిడని బెదిరించడం, తర్వాత అరుపులు వేయడం, తర్వాత సైఫ్ అలీ ఖాన్ రావడం, దాడి చేయడం, పరిగెత్తడం, ఇలా ఆ వ్యక్తి వయసు కూడా సుమారుగా 25-30 ఏళ్ళ లోపే ఉంటాయంటూ చెప్తున్న నేపథ్యం చూస్తుంటే చాలా యువకుడే. మరి ఎందుకు వచ్చాడు ఏంటి అనేది మాత్రం ఆయన పోలీసులు ఛేదించి ఆయన దొరికిన తర్వాత విచారిస్తే కానీ అర్థం కాదు. అంటే కొంత కిడ్నాప్లో భాగంగానే అక్కడికి వచ్చాడా, లేదంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పక్కాగా డబ్బులు ఉంటాయి కాబట్టి ఏదో దొరుకుతుందిలే అక్కడి నుంచి దోచుకెళ్దాంలనే ఆలోచన